నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు కదా సీతారామరాజు మూవీ అయితే చేయమని. సో ఇదైతే అండి పార్ట్స్గా అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పార్ట్ కూడా మీకు వస్తుందండి. సో మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే మన ఛానల్లో చూస్తున్నారు కానివ్వండి పార్ట్స్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలుగమ్మ ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి. ఈ మూవీలో అయితే అండి ఎంతో హైలైట్ అయిన సీన్ ఒకటి అయితే ఉంది కదా, అదైతే పెట్టాను నేను. కోట శ్రీనివాసరావు గారుని నాగార్జున గారి మధ్య ఒక కామెడీ సీన్ ఉంటుంది కదా, అంటే నాగార్జున గారు ఏమో సీరియస్ గానీ కోట శ్రీనివాసరావు గారు ఏమో సిల్లీగా చాలా బాగుంటుంది అండి సీను. అదైతే నేను పెట్టాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అయితే విజిట్ చేసేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో కూడా చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దండి. లెట్స్ స్టార్ట్ వీడియో. ఎరా మా నాన్నని మా బాబాయిని ఈ ఊరిని కాదని బతుకుదాం అనుకున్నావా? కట్టుబాటు తప్పద్దు. మీరు అటల్టానికి వీల్లేదు. వాడికి లేని కట్టుబాటు నాకొచ్చిందా? వాడిని ఆపలేక మమ్మల్ని ఆపి అటు ఇటు కాకుండా మిగిలిపోయారా మీరు? మీరేమనుకున్నా పర్వాలేదు, కానీ అటల్టానికి మాత్రం వీల్లేదు. చేసిన కకృతి పనికి మేం బలైపోయాన్రా. నీ సెటప్కు పుట్టిన కుక్కమూతి పిందెలు పెద్ద గెటప్ వేసుకుని మోరెత్తుకు తిరుగుతుంటే కట్టుకున్న దానికి పుట్టి సింగిల్ హ్యాండ్తో ఈ ఓగిరాల్ని ఏలుకోవలసిన మేము తగ్గి బతకాల్సిన కర్మ పట్టింది. ఈ ఊరు రెండుగా ముక్కలైపోయింది. నువ్వు మా తండ్రివని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను రా. మా కోసం ప్రాణాలు అర్పించిన మామయ్య కడుపును పుట్టిన బాగుండేదిరా. మామయ్య నిన్ను చంపిన స్థితిగాన్ని చంపి నీ రుణం తీర్చుకుంటా. ఆ నవ్వేంట్రా? నీ నవ్వు మొఖన నవ్వు. రే బసవరాజు, తప్పురా. తండ్రిని అనవలసిన మాటలేనా అవి? ఆడొక తండ్రి, ఆడికి నువ్వు తల్లి. చెయ్యి పిదప కాలం పిదప బుద్ధులు. సినిమా మొత్తానికి ఆ విలన్ గాడి పక్కన డాన్స్ చేసి చూసావా? డాన్స్ సూపర్ గా ఉందిరా. ఆ డాన్స్ కోసమే నేను 4 సార్లు చూశాను. బా, అటువంటి ఫిగర్ మనకి ఎప్పుడు దొరుకుతుందరా? లేరా అయ్యగారు? ఏంట్రా నన్ను చూస్తేనే చాలు పడిపోద్ది అన్నంత ఓవర్ యాక్టింగ్ చెయ్యాలా? అంటే నేనంత శాడిస్ట్ లా కనిపిస్తున్నానా? నేను మనిషినే, నాకు సెంటిమెంట్లు ఉంటాయి. కూర్చోండి, కూర్చో. కాలు మీద కాలు వేసుకో. సిగరెట్ నోట పెట్టుకో. అది ఓ పద్ధతిగా ఉంది. నాన్న ఏంట్రా ఆ సీన్ గారు దొరకలేదా? లేదు నాన్న, వాడు చిన్న ఊగిరాల్లోకి పారిపోయాడు. సంటి గారు మీరు నీళ్ళు కొన్నారా? అతను చంపేస్తాను.
కూర్చోండి తమ్ముడు కూర్చో. నీ కర్మ కాకపోతే నీకు ఈ రోగం ఏంటి చెప్పు. మీరేంట్రా నీళ్లు కొడితే దున్నపోతుకి తాపం, నా తమ్ముడికి కోపం తగ్గుద్దని తెలుసు కదా. ఒక్క క్షణం ఆలస్యం ఉంటే మామూలు కామెడీ కాదు. ఒక్కగానొక్క నా బిడ్డ వీడేమైపోయి ఉండేవాడు. అసలు మీకు ఎందుకు వచ్చిన గొడవలరా ఇవన్నీ? నోరు మూయవా ముసల్దానా, లేకపోతే నీకు మాట్లాడడానికి నోరే ఉండదు. జాగ్రత్త. నువ్వు లోపలికి వెళ్ళవమ్మా. మళ్ళీ ఇడికి రేగిందంటే మనమే సవారి. తమ్ముడు నువ్వేం బాధపడబోకరా, నేను లేనంట్రా. ఆ సీతయ్య గారు సీని గారిని ఎట్ట కాపాడుతావు నేను చూస్తా. ఎవడ్రా వీడు? ఈడు ఆవురాడన్నా, ఈ డబ్బా సొమ్మని నేరుగా మనూళ్ళకి వచ్చాడు. ఈ ఊర్లోకి అడుగు పెట్టుకోవడం తెలీదా? తెలుసండి, కానీ బసవరాజు మనుషులు అని చెప్పబోయారు. ఇక్కడ నిన్ను వదిలేస్తా అనుకున్నారా? ఆగో, అలా చేస్తే ఆ ఊరికి మన ఊరికి తేడా ఏంట్రా? వీణ్ణి వేసేయాలన్నా వదిలేయాలన్నా సేతన్న పద. అమ్మా సుమా, నూనె కాగిపోతుంది. ఆ చేసినవన్నీ త్వరగా పట్రా. ఇదిగో వదినా. ఉప్పు సరిపోయిందేమో చూడు. ఒసే బుజ్జి, ఆ గిన్నె త్వరగా తీసుకురా. ఇదిగో అమ్మా. అద్భుతంగా ఉంది. మనం చేస్తే అంతే. అది కాదు వదినా, నిన్న మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను మొహం మీద ముంగిళ్ళు వంకీలుగా పడుతూ అచ్చం మీనాలాగున్నావే. మధ్యాహ్నం అలా ఉందా? రాత్రి నాన్నకి భోజనం వడ్డించేటప్పుడు సిగ్గుపడిన చెక్కిళ్లతో డిట్టో రాతిలాగా చాలే అవని మీ కోతలు. అమ్మా జీన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ లాగా సన్నగా స్లిమ్గా ఉంది. సచ్చినోడా, మీరందరూ కలిసి నన్ను మోసేస్తారా? మిమ్మల్ని ఆగండి. రేయ్, కొట్టే దెబ్బలో దమ్ము, పంచిలో టెక్నిక్ ఉండాలిరా. అబ్బా, బాగా కష్టపడిపోయాం. రిలాక్స్. బాబాయ్ బుజ్జి, నాని, చూడు, ఆగరా. ఏమైందమ్మా? ఏంటి ఏమైంది? చూడు బాబు, వీళ్ళు వాళ్ళతో వీళ్ళతో పోల్చి నన్ను మోసేస్తున్నారు. ఏంటి బుద్ధి లేదు? వదినంటే ఏమనుకుంటున్నారు? తల్లి తర్వాత తల్లి. ఆ హోమ్లీ ఫీలింగ్ ఆనాడు సావిత్రిలో ఉంది, ఈనాడు మన వదినలో ఉంది. ఏంటి బాబు నువ్వు కూడా వాళ్ళతో పాటు? అదిగో పెద్దనే పూజ మొదలైంది. అన్నయ్య, పూజ వెళ్ళండి, త్వరగా రండి, నేను వచ్చేస్తానుగా. తమ్ముడు, నమస్కారం భగవంతుడికి చెయ్యాలి. నాకు దండం పెట్టి నన్ను భగవంతుని చెయ్యొద్దు. అన్నయ్య, నాకు కనిపించిన ఆ దేవుడు నేను నమ్మను. నాకు కనిపించే దేవుడివి నువ్వే. సీతన్న, ఆ బసవరాజు ఊళ్ళో నుంచి ఒకడు మన ఊళ్ళోకి పరిగెత్తుకొచ్చాడు. మన వాళ్ళు కొట్టబోతుంటే తీసుకున్నాడు. ఎక్కడున్నాడు? సీతయ్య గారు, సంవత్సరం క్రితం మా అమ్మ నా చనిపోయారు. ఉద్యోగంలో చేరడానికి లంచం అడిగితే మాకున్న 5 ఎకరాలు అమ్మటానికి వచ్చేసరికి మా నాన్న తనకు అప్పు ఉన్నాడని మా పొలాన్ని తన పొలంలో కలిపేసుకున్నాడు ఆ బసవరాజు. ఇది అన్యాయాన్ని ఎదురు తిరిగితే నన్ను చంపబోయాడు. అసలు జరిగిన నిజం ఇదండి. మీ ఊళ్ళో తప్ప ఈ ప్రపంచంలో నన్ను ఎక్కడ బ్రతకనని ప్రాణభయంతో పారిపి వచ్చాను. ఆకలి అన్నవాడికి మేం తినే ముద్ద, వాడి నోటికి అందించే గుణం మాది. నీతి నిజాయితీగా ప్రాణభయంతో వచ్చిన వాడికి ప్రాణాలు ఇవ్వడం మా వంశాచారం. నీకేం భయం లేదు. ఆ బసవరాజే కాదు, వాడి బాబు వచ్చినా నిన్నేం చేయలేడు. ఈ క్షణం నుంచి నిర్భయంగా నువ్వు మా ఊళ్ళోనే ఉండొచ్చు. కానీ మీ ఊరి వాళ్ళు నన్ను ఉదయించే సూర్యుడిని, అన్నయ్య అభయాన్ని ఎవ్వరూ ఆపలేరు. సంతోషంగా వెళ్ళు. సూరి, ఆపదలో ఉన్న వాడిని వివరాలు అడగకుండా కొట్టడం నీ తప్పు. అందుకు అతనికి వైద్యం చేయించి బట్టలు కొనిపెట్టు. అలాగే సీతన్న. సీతయ్య గారు, ఏమిటి ప్రభాకర్ ఇలా వచ్చారు? ఆ బసవరాజు గారు వాళ్ళ మనుషులతో చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఊరు మనిషిని వాళ్ళకి అప్పచెప్పమని గొడవ చేస్తారు.
తమ్ముడు ఎస్ఐ గారు, మా ఊళ్ళో మాకు 1,00,000 గొడవలుంటాయి. వాళ్ళకేంటి సంబంధం అని? మా ఊరడు ఆ ఊళ్ళోకి వెళ్ళాడు కాబట్టి కట్టుబాటు ప్రకారం ఆయన మాకు అప్పచెప్పమనండి. ఆడికి మంచిది, వాళ్ళకి మంచిది. లేకపోతే ఆడి తల నరికైంది తీసుకెళ్ళిపోతా. చెప్పండి. ఎద్దురాజు అదేరా బసవరాజు, పేరులోనే గొడ్డు నుంచుకుని నువ్వు ఏంట్రా ఎద్దులాగా బుసలు కొడుతున్నావు? మాట జారావంటే చెయ్యెత్తాల్సి వస్తుంది. మేమేమి చేతులకు గాజులు దొరికించుకోవాలా? చెయ్యి లెగిసిందంటే తెక్కిందరద్ది. మేవాడిని తీసుకెళ్తానికే వచ్చాం. అది జరిగే పని కాదు. వాడి పొలాన్ని నువ్వు మింగేశావు, మేము చోటిచ్చాం. వాడికి అన్నం లేకుండా చేశావు, మేము అన్నం పెడుతున్నాం. మీ ఊళ్ళో వాడికి ప్రాణానికి ముప్పొచ్చింది, మేము ఆశ్రయం ఇచ్చాం. ఇది అన్న ఇచ్చిన మాట. ఇచ్చిన మాట తప్పేది లేదు. సచ్చిరోని పాతి పెడతానికి బెత్తిడి సోట్లేదు. అదొక ఊరు, దానికి ఒక నాయకుడు, ఆయన గారు మాట ఇచ్చారు. రేయ్ బసవరాజు, కొమ్ములు విరిగిపోతాయి. నీకొక అవకాశం ఇస్తున్నాను. నీ ఊళ్ళో శ్మశానం ఉందనిగా రెచ్చిపోతున్నావు. నీవు, నీ తమ్ముడిని, నీ కొడుకుని, నీ వంశాన్ని వెంట తీసుకురారా, తేల్చుకుందాం. నీ ఊళ్ళో నీ శ్మశానంలోనే కొట్టుకుందాం. బ్రతికిన వాడే బయటపడతాడురా. దమ్ముంటే మీద మేసముంటే రారా. రే సీతయ్య, తొడలు మీసాలు మాకు ఉన్నాయరా. మీకు లేనిది సరియైన బతుకు. మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టిన అక్రమ సంతానందా. మధ్యలో అమ్మా నాన్నలు తీసుకొస్తావు ఎందుకురా? మగతనం ఉంటే రా. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్. మీ అన్నదమ్ములు ఎప్పుడైనా ఒక మొహాలు ఒకరు చూసుకున్నారా? ఒకే అప్పకు పుట్టిన ఫేస్ లాగున్నారా? అది సో చూసారు కదండి, ఇక్కడతో అయితే పాట అప్పుడు జరుగుతుంది. సో సబ్స్క్రైబర్ అయితే అండి ఫుల్ మూవీ రియాక్ట్ అనేసి అడిగారండి. సో అందుకనేసి ఈ మూవీ అయితే చేయడమే జరుగుతుంది. మీలో ఎంతమందికి మూవీ అంటే ఇష్టం కామెంట్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ పాట ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అసలు మర్చిపోకండి. మీకు ఈ పాట నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.